హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రమణ సద్గురుదేవాయ నమ. శ్రీ రమణ భాషణంలో 1938 ఆగస్టు 19 ఇది 506వ భాషణ. భగవాన్ వారే సద్విద్యలోని మొదటి పద్యాన్ని భగవాన్ ఇలా వివరించారు. సత్ స్థితి అంటే ఉండడము, అదే చిత్ అంటే శుద్ధ చైతన్యము. ఆ చిత్తు కూడా సత్యమే, ఉన్నది ఒక్కటే. సత్తే చిత్తు, చిత్తే సత్తు. సత్ అంటే ఉండడము, చిత్ అంటే చైతన్యమై ఉండడం, అంటే ప్రకాశమై ఉండడం. ఈ చిత్తు కూడా సత్యమే, ఉన్నది ఒక్కటే. కాకపోతే తన ఉనికి, ప్రపంచపు ఉనికి తెలియని సాధ్యమే కాదు. తాను లేకపోతే, తానున్నానని తనకి తెలియకపోతే ప్రపంచం ఉంది అని తెలుసుకోవడం సాధ్యపడదు. నేనున్నానని నాకు తెలియకుండా నాకు ప్రపంచం ఉందని తెలుస్తుందా అమ్మా? అది ఉనికిని, జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది. అంటే ఉంది, ప్రకాశిస్తోంది అన్నమాట. ఇంతకీ ఆ రెండు భిన్నాలే, అభిన్నాలే. ఉండడం, ప్రకాశించడం అంటే రెండు కాదు, ఒకటే. సూర్యుడి వెలుగులాగా. మాట వరుసకి చిత్ కానీ సత్ అనుకుందాం, చిత్తు కానీ సత్ అనుకుందాం. అప్పుడు ఆ సత్తు జడమైపోయి కూర్చోదు. దాన్ని తెలుసుకోవడానికి వేరే చిత్తు ఒకటి అవసరమవుతుంది. ఆ రెండో చిత్తు సత్తుకి భిన్నం కాబట్టి దానికి కానీ ఉనికి లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు చిత్తుని సత్తుగా తీసుకుంటే ఆ సత్తు జడం, అంటే చిత్తు కూడా జడమే అయిపోదు. దానికి అర్థమే లేదు. దానిని తెలుసుకోవడానికి ఇంకొక చిత్తు కావాలి. అది కూడా అర్థం లేని విషయమే కదా. కాబట్టి సత్తు చిత్తు రెండు కాదు, ఒకటే. సత్తే చిత్, చిత్తే సత్. సత్ అంటే శాశ్వతమైనది, దాని స్వభావము చిత్, జ్ఞానము. అంతే. సత్తు చిత్తని రెండున్నాయని రెండు వేరుగా అనుకోవడానికి లేదు. సూర్యుడు వెలుగు రెండు వేరని ఎట్లాగా అనుకోమో అలాగే సత్తే చిత్, చిత్తే సత్. సత్ ఉంటేనే చిత్ ఉంటుంది, చిత్ ఉంటేనే సత్ తెలియబడుతుంది. కాబట్టి సచ్చిత్తులు రెండు ఒక్కటే అని సద్విద్యలను మొదటి పద్యానికి భగవాన్ వివరించారంటే సత్ అంటే ఉండుట, చిత్ అంటే ప్రకాశించుట. సత్ అంటే ఉండుట, చిత్ అంటే ఉన్నానని తెలియుట. సచ్చిత్తులు ఉండుట, ప్రకాశించుట. స్వభావం కలిగిన సచ్చిత్తులు ఆనంద స్వరూపమే తప్ప అన్యం కాదు. కాబట్టి సచ్చితానందమే సదా ఉన్నది. దాని యందే ఎప్పుడైతే సత్ చిత్తులని మరుస్తామో, చిత్తము దానిలోని వాసనలు, దానివల్ల చిత్రమైన జగత్తు, దాని మోహంలో సచ్చిత్తులను మరిసి అసత్యము జడము అయినవన్నీ సత్యమని తలచి జన్మ పరంపరలో పడిపోతున్నాం. దీని మూలమేమిటా? ఈ జగత్తుకి మూలమేమిటా? ఇది తెలియబడుతోందంటే ఎవరికి? నాకు. ఎలా తెలియబడుతోంది అంటే కళ్ళ ద్వారా. కళ్ళకి ఎలా తెలుసు? మనసు ద్వారా. మనసుకి ఎలా తెలుసు? నేననే తెలివి ద్వారా. ఈ తెలివి నాకెక్కడిది? నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని అంతర్ముఖమైనప్పుడు ఈ జగత్తు ఎంత భావనతో కూడినటువంటి భ్రమో మనకి తెలిసిపోతుంది. ఒకవేళ భ్రమే అయినా అది ఉన్నది అంటే సచ్చిత్ యొక్క ప్రకాశంలోనే. సచ్చిత్ లేకుండా ఏదీ లేదు అనే జ్ఞానాన్ని మనకు ప్రకాశిస్తూ నీవు సచ్చిదానంద స్వరూపుడివి, సత్తుకి చిత్తుకి భేదం లేదు, ఉన్నాను, ఎదిగి ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. ఎవరు ఉన్నాను అని తెలియకుండా ఎవరున్నారండి? ప్రతి ఒక్కరికి నేనున్నానని నాకు తెలుసు. ఆ తర్వాత అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుచేత? నువ్వు ఉండుట, ప్రకాశించుట వల్ల. ఉండకపోతే, ప్రకాశించకపోతే ఇవన్నీ ఉన్నాయని ఎవరికి తెలుస్తుంది?
కాబట్టి నువ్వే ఆధారం, నువ్వే మూలం, నీ ప్రకాశంలో అన్నీ ఉన్నట్టు కనపడుతుంటే అవే ఆధారం, అదే సత్యం అనుకోవడమే భ్రమ. ఈ భ్రమ నుంచి బయటపడు. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోయి సచ్చిదానంద స్వరూపుడవే, సదా ఆనందగుణుడవై ఉన్న నీ దివ్య అనుభవంలో ఆ శాంతికి, భ్రమలకి తావే లేదు అని ఈ ప్రబోధన మనకి పరమాత్ముడైన శ్రీ రమణ సద్గురుదేవుల వారు సద్విద్యలోని మొదటి పద్యం యొక్క అర్థంలో ఇలా వివరించారు. శ్రీ గురుదేవ, మీకు అనేక అనేక వందనములు.